మహాశివరాత్రి పర్వదినాన సుప్రసిద్ధ శైవ క్షేత్రాలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ నెల 26న నిర్వహించే మహాశివరాత్రి మహోత్సవాలకు జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా టెక్కలి ఎండల మల్లికార్జున స్వామి దర్శనానికి విచ్చేస్తారని, అలాగే మరో ప్రముఖ క్షేత్రం శ్రీ ముఖలింగం ఉమారుద్ర కోటేశ్వర ఆలయానికి కూడా వస్తారని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్ల ఏర్పాట్లు, భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని అన్నారు. ముఖ్యంగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని త్రాగునీరు, మజ్జిగ అందించాలని, ఏర్పాట్లలో ఎక్కడా ఏ లోటు రాకుండా చూడాలని సూచించారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తమై భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. స్వామి దర్శనం శీఘ్రంగా జరిగే విధంగా, సులభ రీతిలో జరిగే విధంగా ఏర్పాట్లు చేయటంతో పాటే ప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ, విద్యుత్ పాటే ఇతర శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి ఈ శివరాత్రి మహోత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు. నిన్న మొన్నటి రథసప్తమి వేడుకల స్ఫూర్తిని నింపుకొని యంత్రాంగం పనిచేసి మహాశివరాత్రి మహోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అందరికీ ముందస్తు శివరాత్రి శుభాకాంక్షలు మంత్రివర్యులు తెలిపారు.